జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై భారీ కుట్ర జరుగుతోందా? అతడి రాజకీయ భవితవ్యాన్ని ఆదిలోనే మట్టుబెట్టేందుకు ప్రత్యర్థులు భారీ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారా అంటే అవుననే తాజా సన్నివేశం చెబుతోంది. ఇక ఇందుకు ఓ సెక్షన్ మీడియా అదే పనిగా ఓదరగొట్టుడు ప్రచారానికి తెగబడుతున్న వైనం బయటపడుతోంది. పవన్ని ఏ కోణంలోనూ ఎదగనీయకుండా చేయడమే సదరు మీడియా లక్ష్యం. దశాబ్దాల హిస్టరీ ఉన్న ఓ రెండు అగ్రకులాలకు చెందిన వారే ముఖ్యమంత్రులు అవుతున్న వైనం తెలిసిందే. అయితే పవన్ రూపంలో ఆ ఇద్దరికి భారీ థ్రెట్ ఉందన్నది ఓ భయం. అందుకే పవన్ రాజకీయాల్లో వెనుకబడేలా ఇతరులు వ్యూహాలు రచించడంలో నిమగ్నమై ఉన్నారని తెలుస్తోంది. అందుకు ఇతోధికంగా పవన్ని సైకలాజికల్గా దెబ్బ కొట్టాలన్న వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. 2008లో ప్రారంభమైన ప్రజారాజ్యం వైఫల్యాన్ని ప్రస్తుతం ఎత్తి చూపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో దీనిని ఎజెండాగాను పవన్ ప్రత్యర్థులు ఉపయోగించనున్నారు. ఇకపోతే మీడియా కంటెంట్లో ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ పవన్ని సైకలాజికల్గా దెబ్బకొట్టే వ్యూహం బయటపడుతోంది. ఇక పవన్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. 2019 ఎన్నికలకు కేవలం 20 నెలలే ఉండగా కనీసం పార్టీ కోసం పవన్ చేస్తోందేంటి అన్న ప్రశ్న సంధిస్తున్నారు ప్రత్యర్థులు. నిజమే, పవన్ ఈ విషయంలో ముందే అప్రమత్తమయ్యే సమయం ఇదేనని తాజా సన్నివేశం చెబుతోంది. ఇక స్టేట్, జిల్లా లెవెల్లో కమిటీలు వేసి పవన్ తన సత్తా ఏంటో చాటుకోవాల్సి ఉంది. ఇప్పటికే ఆన్ సెట్స్ పై ఉన్న ప్రాజెక్టుల్ని త్వరగా ముగించి రాజకీయ కార్యకలాపాల్లో అవసరమైన సరంజామా సిద్ధం చేసుకోవాల్సిందే. ఇప్పటికే వైకాపా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వేలో జనసేనకు 10 సీట్లే వస్తాయంటూ జోస్యం చెబుతున్నారు. ఇక ఓ జాతీయ సర్వే సంస్థ సైతం జనసేన పరిస్థితిపై సర్వే చేసి కేవలం 10% ఓట్ల లోపే వస్తాయని తేల్చేసిందట. ఢిల్లీకి చెందిన ఓ సర్వే సంస్థ చేసిన సర్వేలో 21 సీట్లు 41% ఓట్లు వస్తాయన్న నివేదిక అందిందట. ఇక పవన్ సీఎం అవ్వడం అన్నది కల్లేనని ప్రచారం సాగుతోంది. ఇక చంద్రబాబు సర్వే ఎలానూ ఉండనే ఉంది. ఇదంతా చూస్తుంటే సర్వేల పేరుతో ఓ రకమైన సైకలాజికల్ గేమ్ ప్రత్యర్థులు స్టార్ట్ చేశారని అర్థమవుతోంది. అయితే ఇవన్నీ జనసేనాని చాలా ముందస్తుగా నిద్ర లేపేవేనని అర్థం చేసుకోవాలి. తనపై కుట్రల్ని తిప్పికొట్టేందుకు పవన్ వెంటనే సంసిద్ధమైతేనే మంచిదని విశ్లేషిస్తున్నారు. పవన్ తనపై జరుగుతున్న భారీ కుట్రను నిశితంగా పరిశీలిస్తున్నాడనే భావిద్దాం. మరి ప్రత్యర్థి వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు అతడు ఎలాంటి ప్రతి వ్యూహాన్ని అనుసరిస్తాడు అన్నది ఆసక్తికరం. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.